హలో మై లవ్లీ సబ్స్క్రైబర్స్, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకుని వచ్చాను. ఖచ్చితంగా అయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం పెట్టే వీడియోస్ అనేసి చాలా అంటే చాలా మీకు ఉపయోగపడతాయి. ఎందుకంటే మనం పెట్టే వీడియోస్ గన్ షాట్ క్వశ్చన్స్, అలాగే మీకు ఎంతో ఉపయోగపడే క్వశ్చన్స్ యూనిట్ వైజ్గా మీరు సింపుల్గా ఉండే నేర్చుకోవాలి, మంచిగా సబ్జెక్ట్ క్లియర్ చేసుకునే యూనిట్స్ మీకు 1 నుంచి 10 వరకు అయితే కెమిస్ట్రీ వీడియోస్ నేను ఈ పీడిఎఫ్లో మీకైతే చూపిస్తాను. నేను పీడిఎఫ్ కన్వర్ట్ చేసి ఆ పీడిఎఫ్ మీకు ఇలా చూపిస్తున్నాను. ఈ పీడిఎఫ్ కావాలంటే మీరు టెలిగ్రామ్ ఛానల్లో మీరు ఫాలో అయ్యి అక్కడ మీరు ఒకసారి ఆ పీడిఎఫ్ పెడతాను. పీడిఎఫ్ని మీరు ఒకసారి చూసుకొని 60 మార్కులకి మీరు టార్గెట్ పెట్టుకొని చదువుకుంటే ఖచ్చితంగా అనేది సబ్జెక్ట్ అయితే క్లియర్ చేసుకుంటారు. 60 మార్కుల్లో కూడా మీరు ముందు నుంచి అసలు చదువుకోకుండా ఉండేది, అంతకుముందు మీకు ఏమి నాలెడ్జ్ లేనిది, మీరు ముందే నాకు మిగతాటి వచ్చులే అని చెప్పి మీరు మిగతాటి టార్గెట్ పెట్టుకొని చదువుకున్నట్టయితే మీరైతే సబ్జెక్ట్ అనేది క్లియర్ చేసుకోలేరు. అలాగే మీరు ఏం చేయాలంటే మీరు ఆల్రెడీ ముందుగానే చదివి కొంచెం మీరు మళ్ళీ రీస్టార్ట్ చేయాలి, మీరు సబ్జెక్ట్ అనేది దగ్గరికి వచ్చింది అని చెప్పేసి మీరు అలాంటి సిచ్యువేషన్లో ఉన్నట్టయితే మీకైతే ఇది చాలా ఉపయోగపడుతుంది. మీరు 60 మార్కులకి మీరు ఒక 4 to 5 చాప్టర్స్ అయితే వస్తాయి. ఆ చాప్టర్స్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మీరు టార్గెట్ అనేది రీచ్ అవుతారు. మినిమం ఒక 3 essays పర్ఫెక్ట్గా రాసేలాగైతే మీరు సిద్ధమైపోండి. అలాగే మీరు నేర్చుకునే యూనిట్లో ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా మీరు పర్ఫెక్ట్గా రాసేలాగా ఉండాలి. ఎలా ఉండాలంటే ఒక 70% అయితే మీరు బుక్లో ఉండేది యాజ్ ఇట్గా రాయాలి. ఒక 30% మీరు ఓన్గా క్రియేట్ చేస్తే మీకు మార్క్స్ అనేది పడతాయి. స్టార్టింగ్ నుంచి మీరు ఓన్గా రాస్తే అస్సలు మార్క్స్ పడవు. మీకు పెట్టిన డబ్బులు కూడా, పేమెంట్ కట్టిన డబ్బులు కూడా వేస్ట్ అవుతాయి. మీకు టైం అనేది కూడా లాస్ అవుతుంది. నేను చెప్పేది క్లారిటీగా విన్నారు కదా. ఎందుకంటే యూనిట్ వైజ్గా మీరు ఎంత యూనిట్ నేర్చుకున్నారో ఆ యూనిట్గా పర్ఫెక్ట్గా నేర్చుకొని మీరు ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా అటెంప్ట్ చేసేలాగా ఉండాలి. మీరు పైన చూసుకొని నాకు సబ్జెక్ట్ వచ్చిలే నేను పోయి రాస్తానులే అని చెప్పి మీరు పోయే ట్రావెల్లో మీకు ఎన్నో వీడియోస్ చూసింటారు. ఆ వీడియోస్ గుర్తుంటాయి కానీ మీరు సబ్జెక్ట్ చదివింది మాత్రం గుర్తుండదు. గుర్తుపెట్టుకోండి. ఇది నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను. నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను కొద్దిగా స్లోగా రాస్తాను. అంటే కొద్దిగా కాదు, చాలా స్లోగా రాస్తాను. స్లోగా రాయడం వల్ల నేను ఒక 3 essays పర్ఫెక్ట్గా రాస్తాను. మిగతాటన్నీ ఒక 7 షార్ట్ అయితే నేను రాయగలుగుతాను 3 hours. ఇంకా కొంచెం నేను స్పీడ్గా కొంచెం ఈజీగా ఫాస్ట్గా నేర్చుకున్న క్వశ్చన్స్ కొంచెం పెన్ అనేది స్పీడ్గా పోతుంది కొన్నిసార్లు అయితే. అప్పుడు నా మిగతా క్వశ్చన్కి రాసే అంత టైం కూడా నాకు దొరుకుతుంది. దొరికినప్పుడు అయితే నేనైతే ఇలా అయితే యూజ్ చేసుకుంటాను. మిగతాది కూడా ఓన్గా నేను 60 మార్కులు నేర్చుకున్నాను కాబట్టి అవి టార్గెట్గా రాసేస్తున్నాను. మళ్ళీ మిగతాటన్నీ నేను రాయనేటన్నీ ఓన్గా క్రియేటివిటీ యూజ్ చేసి నేనైతే రాస్తాను. అలా రాయడం వల్ల నా సబ్జెక్ట్ అనేది క్లియర్ అయిపోయింది. 80%